బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బీ న్యూస్. పాలిత ప్రాంతమైన యానాంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, స్నేహ దంపతులు హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ సమయంలో యానం శాసనసభ్యులైనటువంటి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద శ్రీ స్వామినారాయణ మహారాజ్ కింద పడిపోయి చూడండి గిన్నె వారం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా అది తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. పరిపూర్ణం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చేసినటువంటి యానం శాసనసభ్యులైనటువంటి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారు, అలాగే కమిషనర్ వారు అందరూ కూడా మరి కార్యక్రమానికి కళ్యాణ కార్యక్రమానికి ఇచ్చేశారు కాబట్టి వారికి అలాగే వారితో పాటుగా
అయోనిజ భృగు సంకల్పతనయ చతుర్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు భార్గవచౌన ఆప్నవౌరవ జపదగ్ధీమంచ విషయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవే శ్రీదేవీ నామ్నే కన్యా ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ శ్రీ వెంకటేశ్వర స్వామి పరబ్రహ్మణే వరాయ గోవింద గవాం సత్కోటి మేరు తుల్య సువర్ణధృత దశ సహస్ర ధేనుధాన సంవత్స కోటి సుశీల కపిల గోదాన సర్వ అలంకార యుక్త శత అశ్వధాన సంపూర్ణ సకల బల వాప్యర్థం ఆచార్య ముఖేన కన్యాదానం కరిష్యే. సంవత్సరాన మధ్యే శ్రీ విశ్వావసనామ సంవత్సరే ఉత్తరాయణే చతుర్దశ పాల్గొన మాసే శుక్లపక్షే ద్వాదశ్యాం స్థిరవాసరే నక్షత్రే భవయోగే శుభకరణ ఏవం విధినిష్టాయాం యజమానస్య పూర్వ సంకల్పదానేన శ్యామస్తైర విజయావయాయ ఆరోగ్యేశ్వర్యావృత్యర్థ యజమానస్య జన్మాభ్యాసాం జన్మ ప్రవృత్తి వార్తికేషు వయోవిశేష ప్రకాశ జ్ఞానతో జ్ఞానతస్య సర్వేషాం పాపానాం వృత్తిత్వాన సురామిభిః సువృత్తమండలపర్యంతం కృతరాశే వరుసహస్రావసానే ఏకైకలోమ ప్రకటక్రమేణ సర్వదా సంవిధకారే యజమానే సహదశపూర్వేశ దశాపరేశ మధ్వంసాన మాతృవంసాన పితॄణ నరకాత ఉత్తీర్య శాశ్వత స్వర్గలోకే నివాసిత్యర్థ దినేశ్వరి పర్యంత కృతరాశే స్వర్ణప్రస్థచంద్ర శక్తికావర్తలవన పాంచజన్య సంవరణ కార్యతే భరతవర్షే భరతఖండే ప్రజాపక్షే తేజాం భూద్వీపే దండకారణ్య కర్మభూమో సమరేకాయః పూర్వదిగ్భాగే శ్రీ వెంకటాచల ఈశాన్యభాగే గంగా గోదావరియోర్ మధ్యదేశే గోస్తనది పూర్వదేశే ఖండాత్మకే మహాసరోవర హోకార పంచాశత్కోటి యోజన విస్తీర్ణ భూమండలే శృణోదేశం విధాచరాణ అర్వక్షరగణాలయమాన బలిరాజస్య శేషస్య సహస్రమణాబలిమండలమండితే సిద్ధంత సన్నాదండాత్మయంతే లోకే లవనే చుషురా సర్పదిక్షీరోదక నవప్రవృతే జంబోభక్ష సాల్మీకుదకలేంటి సాగే పుష్కరాట్ సప్తద్వీపే ఇంద్రక ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఇది మళ్ళీ కళ్యాణం అనేది గుడిలో జరిగే విధంగా ఆ దేవుని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క భక్తులు కూడా కోరుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది అందరికీ కూడా. దానికి ఒక శాసనసభ్యుడిగా నేను అందరికీ కూడా ఏవైతే మాటలు ఇచ్చానో అవన్నీ కూడా దేశాల వెంకన్న దయతో ఆయన దేవునితో ముందుకు సాగుతారని మీరందరూ కూడా ఏవైతే కోరికలు కోరుకున్నారో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ప్రతి కుటుంబంలో కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కళ్యాణానికి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మిసాల వెంకన్న కళ్యాణం జరిగిందండి. గత ఎన్నో సంవత్సరాలుగా గుడి కొలిచినప్పటికీ కళ్యాణంలో ఆభరణాలు కానీ అన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజలందరూ ఓపికతో 5 సంవత్సరాల నుంచి కళ్యాణం జరుపుకున్నారు. ఈ కళ్యాణం కూడా ఈరోజు భక్తులందరూ కూడా చాలా ఆనందంగా కళ్యాణం జరిగింది. కానీ మళ్ళీ సంవత్సరం నుంచి ఈ గుడి పూర్తయినప్పటికీ గుడి దేవుడి ఆభరణాలు కానీ అన్నీ కూడా సమకూరిస్తే ఇంకా వైభవంగా జరుగుతుందని ప్రజలందరిలో కూడా మనోవేదన ఉంది. అది మళ్ళీ సంవత్సరం నుంచి గుడి పూర్తయిన తర్వాత నుంచి దాంట్లో జరిగి ఇంకా ఆ దేవుడికి సమర్పించాల్సిన అన్ని కూడా సమర్పించి ఇంకా వైభవంగా జరగాలని కార్యకర్తలు అదేవిధంగా భక్తులందరూ కూడా ఏవైతే కోరికలు కోరుకున్నా వారన్నీ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివారం ఆటో బోల్తా డ్రైవర్ కు గాయాలు. పోలవరం మండలం పాత ఇంజరం సమీపంలో 216 జాతీయ రహదారిపై నుండి
పల్టీలు కొట్టి పక్కనే ఉన్న పంట బోధలోకి తిరగబడిన ఆటో. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. ఆటో బోల్తా, డ్రైవర్కు గాయాలు. పోలవరం మండలం పాత ఇంజరం సమీపంలో 216 జాతీయ రహదారిపై నుండి పల్టీలు కొట్టి పక్కనే ఉన్న పంట బోధలోకి తిరగబడిన ఆటో. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. బండి కూడా ఏంటి ఐస్ బండి అది బండి లోపడదా సన్నగా చూసుకోవడానికి అక్కడ తిరబడి వస్తాడు బండి అర్థందా ఎప్పుడు కొన్నా ఆటో ఇది కంగారు పడి పనే లేదు కదా తీసుకెళ్ళలేదు చెక్ చేసుకో. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో జనసేన ఉద్యమి కార్యక్రమం. ముమ్మిడివరం రాజుపాలెంలో మినీ కమ్యూనిటీ హాల్లో జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో జనసేన ఉద్యమి కార్యక్రమం. ముమ్మిడివరం రాజుపాలెంలో మినీ కమ్యూనిటీ హాల్లో జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బత్తులు మాట్లాడుతూ ముమ్మిడివరం జనసేన పార్టీకి అత్యంత ముఖ్యమైన నియోజకవర్గం. ఇక్కడి జన సైనికులు అత్యంత క్రమశిక్షణతో ఉన్నారు. పార్టీకి కట్టుబడి పనిచేసే వారిని మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గుర్తిస్తారు. దీనికి ఉదాహరణ నేనే. నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, అయినా నన్ను మన నాయకుడు గుర్తించారు. నన్ను ఎమ్మెల్యేగా చేశారు. మన పార్టీలో నాయకులు అధికారం కోసం పొలిటికల్ పవర్ కొరకు పనిచేయరు. మీరు కష్టపడండి, పదవులు అవే వెతుక్కుంటూ వస్తాయి. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా నిర్వహించండి. గ్రామాలలో ఇంటింటికి తిరగండి. ప్రతి ఒక్కరిని జనసేన పార్టీ కార్యకర్తగా తయారు చేయండి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ దేశంలోనే మరి ఉత్తమ మంత్రివర్యులుగా, ఈ రాష్ట్రాన్ని నడిపించే నాయకుడిగా, ఒక పార్టీ అధినేతగా మరి ఆయన చేసుకునే కార్యక్రమానికి అనుకూలంగా మనం ఈరోజు సభ్యత్వాన్ని మనకి డబల్ రెట్టింపు చేయవలసిన అవసరం మన అందరి మీద ఉంది. ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మొన్న కూడా లింకులు మనకి తెల్లవారి 12 తర్వాత రావడం జరిగింది అందరికీ కూడా. అయితే వచ్చిన ప్రతి ఒక్కరు చాలా ఉత్సాహంతో మెసేజ్లు పెడతాం మొదలుపెట్టారు. నాకు లింక్ వచ్చింది అంటే పెట్టి చాలా ఆనందపడ్డారు. అంటే అంత ఉత్సాహంతో వర్క్ చేయడానికి ముమ్మిడివరం నియోజకవర్గం జన సైనికులు ముందుకు వస్తున్నారని కార్యక్రమం అదే జరుగుతున్న కార్యక్రమానికి మరింత 15 వరకు మించి మరింత ఉత్సాహంతో పనిచేసి దగ్గరగా మీరు ఒక 30,000 కూడా చేరవచ్చేమో అనే ఒక ఎంతమంది నాయకులు పైన ఉన్నా కానీ చేయవలసిన పని అంతా కూడా కార్యక్రమ ఉత్సాహంతో పనిచేసి మా అందరికీ కూడా మీరు చేదుడు వారుగా ఉంటారని పార్టీకి మరి అలాగే ప్రజలకు కూడా మీరు మంచి నమ్మకంగా పనిచేస్తారని ఆశిస్తూ జై జనసేన, జై హింద్. అది నిజంగా పండుగకి ప్రారంభమవుతుంది. అలాగే మా డాక్టర్ ప్రసాద్ గారు అంటే చెప్తున్నానే కాదు, డాక్టర్ ప్రసాద్ గారు ఉత్సాహం చూస్తుంటే మిగతా వాళ్ళు స్పీడ్ గా సభ్యత్వాలు చేయిస్తున్నారు. అంటే సభ్యత్వ నమోదు కార్యక్రమం అంటే మన పార్టీ బలోపేతానికి అదొక నాంది అని పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పారు. అలాగే ఇంకో విషయం ఏంటంటే మీరు చేయాల్సింది అంటే నాకు తెలిసిన అవగాహన చెప్తున్నానండి. మన ఇంట్లో లేడీస్ కూడా ఉంటారు. రేపొద్దున వార్డు మెంబర్ గా పోటీ చేయాలన్నా కూడా వాళ్ళకి ఖచ్చితంగా జనసేన సభ్యత్వం ఉండాలి అని మీరు మాత్రం ప్రజల్లో గట్టిగా తీసుకెళ్ళండి. ఈ విషయం చెప్తామని నేను మైక్ తీసుకున్నాను. ఎందుకంటే రేపొద్దున స్థానిక ఎలక్షన్స్ లో వచ్చి పార్టీ సభ్యత్వం తీసుకునే వాళ్ళు కూడా ఎంతగా కష్టపడుతున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయండి. స్థానిక ఎలక్షన్స్ లో వర్గ భేదం చూపించారు. ఇది ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే మీకు చాలా మంది చూస్తున్నాను. అప్పటికప్పుడు జనసేన వాళ్ళు అప్పటికప్పుడు ఎవరినో తీసుకొచ్చేసి వీడి జన సైనికుడు వీడికి ఓటు ఏంటంటే వేయొద్దు. ఇప్పటి నుంచి మన పార్టీలో ఎవరైతే కష్టపడ్డారో ఫస్ట్ నుంచి వాళ్ళనే వార్డు మెంబర్ తో సహా వాళ్ళనే పెట్టుకోండి.
దృష్టిలో కూడా నేను పెడతాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి కమిటీలు వేసి గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు ఎలాగో వేస్తారు. అందులో మీకు ఇన్ఛార్జి కూడా మంచి ఇన్ఛార్జి కూడా వచ్చే విధంగా మీరందరూ కోరుకున్న వ్యక్తి మీరందరిలో ఎవరైతే మిమ్మల్ని కోఆర్డినేట్ చేయగలుగుతారో, మీ అందరికీ కంఫర్ట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళ త్వరలో ఖచ్చితంగా మాత్రం ఇన్ఛార్జి వేస్తారని చెప్పి మీ అందరికీ ఒకసారి తెలియజేస్తున్నాను. పార్టీ ఎలక్షన్లు అయిపోయి దాదాపు 2 ఏళ్ళ కావస్తుంది. ఇన్ఛార్జి లేరు. మేము అసలు కష్టం వస్తే ఎవరికి చెప్పుకోలేదు. కానీ ఇక్కడ 5 కోట్ల మంది ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట కోసం ఆయన రోజుకి 18 గంటలు తగ్గకుండా ప్రతిరోజు పనిచేస్తున్నారు. ప్రజలకు సేవ ఏ విధంగా చేయాలి, ఇచ్చిన మాటలు ఎలాగ ప్రజల ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్టుకున్నటువంటి ఆలోచనల్ని, ప్రజలు పెట్టుకున్నటువంటి ఆశల్ని, ప్రజలకు ఉన్నటువంటి కష్టాలని ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయన నిరంతరం పవన్ కళ్యాణ్ గారు శ్రమిస్తూ ఎవరిని పడుకోకుండా అందరినీ కూడా ఎప్పుడు లైన్లో పెట్టి పరిగెత్తిస్తున్నారు. మమ్మల్ని మనం చేయగలిగాము అంటే అది పవన్ కళ్యాణ్ గారు యొక్క గొప్పతనం. మన రూరల్ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయంటే ఆ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ నుంచి MGNRGS కానివ్వండి, జలజీవన మిషన్ కానివ్వండి, ఇప్పుడు శాసకీయ నిధులు కానివ్వండి, ఇలాగ డిఫరెంట్ పథకాలన్నీ కూడా ఆయన తీసుకొచ్చి ఇప్పుడు శాసకీయ నిధులు 6,500 కోట్లు, ఒక MGNRGS 2 ఏళ్ళలో చూస్తే 8. అక్కడ లోకల్గా స్థానిక ప్రజలు ఏం చెప్తున్నారో చూస్తారు. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు అని అంటే నేను ఏదో మాట్లాడేసి దాన్ని కష్టపడిపోయాను, టికెట్ ఇచ్చేటట్టు ఇవ్వలేదు. అక్కడ వాళ్ళకి సర్వే ఉంటుంది, వాళ్ళ సొంత టీం ఉంటుంది, వాళ్ళు చాలా రాక్షసులు ఉంటారు. మనకంటే బాగా పనిచేసి ఒక మంచి శక్తి ఉంది వాళ్ళ చుట్టూ. ఆ శక్తి ద్వారా తెలుసుకొని ఒక పదవి ఇవ్వాలైనా బాగా ఆలోచిస్తారండి. పదవులు ఎందుకు రావు? ఇక్కడ ఏంటంటే మనకి ఇన్ఛార్జ్ లేకపోవడం అందరికీ దురదృష్టకరం. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా జిల్లా కమిటీల్లో, రాష్ట్ర కమిటీల్లో మీకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మంచి ఉన్నతమైన పదవులు వస్తాయి. అన్ని కులాలకు అతీతంగా అన్ని కులాల్లో కూడా అకామిడేట్ చేస్తారు. బీసీల్లోని, ఎస్సీల్లోని, అదేవిధంగా ఓసీల్లో ఉన్నటువంటి కులాలు సీనియారిటీ, సిన్సియారిటీ అన్నిటిని పరిగణలో తీసుకుని అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం గంటి పెద్దపూడి గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీదేవి భూదేవి సమేత వరాల వెంకటేశ్వర స్వామి వార్షిక కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం గంటి పెద్దపూడి గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీదేవి భూదేవి సమేత వరాల వెంకటేశ్వర స్వామి వార్షిక కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొలుత అర్చక స్వాములు స్వామివారికి అంకురార్పణ, వాస్తు పూజ, గ్రామోత్సవం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణం నిర్వహించుకున్నారు. ఉదయం నుండి భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఆలయ ఉత్సవ కమిటీ వారు భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు.
నియోజకవర్గం తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో పిఠాపురం పట్టణంలో ఉన్న శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. పిఠాపురం నియోజకవర్గం తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో పిఠాపురం పట్టణంలో ఉన్న శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మార్చి 4వ తేదీ వరకు జరగనున్న ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు అని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ 26వ తేదీ సాయంత్రం 6:30 నుంచి రాత్రి 9:30 వరకు శ్రీవారి అనుజ్ఞ, విశ్వక్సేన ఆరాధన, పుణ్యవహచానము, రక్షాబంధనం, మత్స్యగ్రహణము, అంకురార్పణ జరుగుతాయి అని 27న ధ్వజారోహణం, సాయంత్రం 6:30 నుంచి శ్రీవారి శాంతి కళ్యాణం, 28న గరుడ వాహన సేవ, మార్చి 1, 2వ తేదీలో ఊంజల్ సేవ, 3న చక్ర స్నానం, సాయంత్రం మహాపూర్ణాహుతి, 4వ తేదీ రాత్రి శ్రీ పుష్పయాగం నిర్వహిస్తామని భక్తులు ఉత్సవాల్లో పాల్గొని శ్రీవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పి రామకృష్ణాచార్యులు, పి నరసింహాచార్యులు, టీటీడీ టెంపుల్ ఇన్స్పెక్టర్ టి సాయి గణేష్, సహాయ అర్చకులు మరియు ఆలయ సిబ్బంది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కళ్యాణం 9 గంటల వరకు జరుగుతున్నది. కావున భక్తులందరూ ఆలయం ఇచ్చేసి కళ్యాణం చేసుకోవాలన్న భక్తులు ముందుగా స్వామివారి టిక్కెట్ తీసుకుని కళ్యాణం కూర్చోవలసిందిగా కోరుతున్నాము. అలాగే 28వ తారీఖు శనివారం నాడు సాయంత్రం గరుడ వాహనం ఆలయం పురవేదిలోని పిఠాపురం పురవేదిలో స్వామివారి ఊరేగింపును. అలాగే 28 నుంచి స్వామివారి సాయంత్రం ఊంజల సేవ, 28 ఊంజల సేవ, 21వ తారీఖు ఊంజల సేవ జరుగుతున్నది. అలాగే 3వ తారీఖు గ్రహణ సందర్భంగా స్వామివారికి శ్రీ పుష్కరిణి చక్ర స్నానము, మిగతా కార్యక్రమాలన్నీ ఉదయం 9:30 లోపల జరుగుతున్నవి. కావున భక్తులందరూ ఆ సమయానికి ఇచ్చేసి స్వామివారి ప్రభు పాత్ర కావాల్సింది కోరుతున్నాము. మరియు 4వ తారీఖు జిల్లా కనీస సమస్యలను కూడా పరిష్కరించరా కౌన్సిలర్ ఆగ్రహం. సామర్లకోట పట్టణంలో కనీస సమస్యలను కూడా పరిష్కరించకపోవడం పట్ల మున్సిపల్ కౌన్సిలర్ పిల్లాడి సత్యవతి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 రోజుల నుండి పట్టణంలో త్రాగునీరు పసరు రంగులో వస్తుందని, అధికారులు స్పందించి దాఖలాలు లేవని అన్నారు. పలు ఏరియాల్లో విద్యుత్ దీపాలు వెలగడం లేదని, ఇటువంటి ప్రధాన సమస్యలపై కూడా పట్టించుకోకపోవడం దారుణమంటూ స్థానిక కౌన్సిలర్ పిల్లాడి సత్యవతి అధికారులను నిలదీశారు. సోమవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాయిదా అనంతరం ఇన్ఛార్జ్ కమిషనర్ డిఈ శశిధర్ను కౌన్సిలర్ సత్యవతి నిలదీశారు. తక్షణమే డ్రైనేజీ, పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీరు, వీధి లైట్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. జిల్లా కనీస సమస్యలను కూడా పరిష్కరించరా కౌన్సిలర్ ఆగ్రహం. సామర్లకోట పట్టణంలో కనీస సమస్యలను కూడా పరిష్కరించకపోవడం పట్ల మున్సిపల్ కౌన్సిలర్ పిల్లాడి సత్యవతి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 రోజుల నుండి పట్టణంలో త్రాగునీరు పసరు రంగులో వస్తుందని, అధికారులు స్పందించి దాఖలాలు లేవని అన్నారు. పలు ఏరియాల్లో విద్యుత్ దీపాలు వెలగడం లేదని, ఇటువంటి ప్రధాన సమస్యలపై కూడా పట్టించుకోకపోవడం దారుణమంటూ స్థానిక కౌన్సిలర్ పిల్లాడి సత్యవతి అధికారులను నిలదీశారు. సోమవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాయిదా అనంతరం ఇన్ఛార్జ్ కమిషనర్ డిఈ శశిధర్ను కౌన్సిలర్ సత్యవతి నిలదీశారు. తక్షణమే డ్రైనేజీ, పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీరు చాలా
నియోజకవర్గం అగ్రహారంలో గల మమతా హై స్కూల్ నందు సైన్స్ డే సెలబ్రేషన్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన, అత్యున్నత భవిష్యత్తుకు ఇప్పటి నుంచే సైన్స్ ద్వారా పునాదులు వేసేందుకు ఇటువంటి సైన్స్ ఫెయిర్లను నిర్వహించడం జరుగుతుందని, సుమారు 5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని, అలాగే వివిధ రకాల పండుగలను క్రిస్మస్, సంక్రాంతి, న్యూ ఇయర్, కృష్ణాష్టమి అదే కాకుండా వివిధ రకాల ప్రముఖుల దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని, మాకు సహకరిస్తున్న విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలుపుతున్నామని అన్నారు. తక్కువ ఫీజుతో అత్యున్నతమైన ఉన్నతులతో కూడిన విద్యను అందించడంలో మమతా హై స్కూల్ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ కె నాగేశ్వరరావు, భాను, సతీష్, మహాలక్ష్మి, సునీత, సరోమి, వీరలక్ష్మి, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం అగ్రహారంలో గల మమతా హై స్కూల్ నందు సైన్స్ డే సెలబ్రేషన్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన, అత్యున్నత భవిష్యత్తుకు ఇప్పటి నుంచే సైన్స్ ద్వారా పునాదులు వేసేందుకు ఇటువంటి సైన్స్ ఫెయిర్లను నిర్వహించడం జరుగుతుందని, సుమారు 5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని, అలాగే వివిధ రకాల పండుగలను క్రిస్మస్, సంక్రాంతి, న్యూ ఇయర్, కృష్ణాష్టమి అదే కాకుండా వివిధ రకాల ప్రముఖుల దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని, మాకు సహకరిస్తున్న విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలుపుతున్నామని అన్నారు. తక్కువ ఫీజుతో అత్యున్నతమైన ఉన్నతులతో కూడిన విద్యను అందించడంలో మమతా హై స్కూల్ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ కె నాగేశ్వరరావు, భాను, సతీష్, మహాలక్ష్మి, సునీత, సరోమి, వీరలక్ష్మి, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కట్టా నాగేశ్వరరావు, మమతా స్కూల్ కరెస్పాండెంట్ గా వ్యవహరిస్తున్నాను. అయితే ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ అయింది 1991. ఆకుల సూర్యనారాయణ గారు స్థాపించడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ఈ స్కూల్ ని మేము టేకప్ చేసి దీన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం. ఈ రోజు ప్రత్యేకించి కార్యక్రమం ఏంటంటే నేషనల్ సైన్స్ డే సందర్భంగా మేము కార్యక్రమం నిర్వహించాం. గెలాక్సీ, మమతా గెలాక్సీ అని నిర్వహిస్తున్నాం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే సివి రామన్ గారు ఒక లైట్ మీద వాళ్ళు ప్రయోగం చేసి నోబెల్ ప్రైజ్ పొందడం జరిగింది. ఆ ప్రయోగం సక్సెస్ అయిన రోజు ఫిబ్రవరి 28. సో దాన్ని గుర్తుంచుకోవడానికి కోసం ఈ రోజు నేషనల్ సైన్స్ డే జరుగుతుంది. ఈ సైన్స్ డే మిగతా పిల్లలందరూ కూడా క్యూరియాసిటీ తెలియజేయడానికి వాళ్ళందరికీ కూడా ఒక ప్రాజెక్ట్ ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ ని వారు సహకరించుకుని ఒక ఇద్దరు పిల్లలు ఉన్నట్టే వాళ్ళు ఒకరు తయారు చేసి ఒకరు మనీ కలెక్ట్ చేసి వీళ్ళంతా కూడా ఒక గ్రూప్ మెయింటెనెన్స్ చేయడం ద్వారా ఆ ప్రాజెక్ట్ సక్రంగా చేయడం జరిగింది. అలాగే పిల్లల ద్వారా ఆర్ట్ గ్యాలరీ ఒకటి కలెక్ట్ చేస్తున్నాం. దాంట్లో పిల్లలందరికీ డ్రాయింగ్ నేర్పించి వారి ద్వారానే వేయించి ఒక ఆర్ట్ గ్యాలరీని తయారు చేయడం జరిగింది. దీనికి మా తల్లిదండ్రులు ప్లస్ మా ఉపాధ్యాయులందరూ కూడా పూర్తిగా సహకరించి పిల్లలందరూ అన్ని రకాలుగా అభివృద్ధి అయ్యేలాగా ప్రయత్నం చేయడం జరిగింది. ఈ ఒకటే కార్యక్రమం కాకుండా మేము చేసేవి ప్రతి సంవత్సరం మొత్తం కూడా టీచర్స్ డే, నేషనల్ సైన్స్ డే, అలాగే సంక్రాంతి సెలబ్రేషన్స్, కృష్ణాష్టమి ఇవన్నీ కూడా మా స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ కార్పొరేట్ స్థాయికి తక్కువ లేకుండా అన్నీ నిర్వహిస్తూ మరియు తక్కువ ఫీజును కలెక్ట్ చేస్తూ చాలా మందికి తల్లిదండ్రులు సింగిల్ పేరెంట్స్కి అయితే కొంతమందికి ఫ్రీ ఇవ్వడం కూడా జరుగుతుంది మా స్కూల్ ద్వారా. మా వంతు సోషల్ సర్వీస్ కూడా చేయడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్న మా ఉపాధ్యాయులందరికీ, మా బిల్డింగ్ ఓనర్ వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రత్యేకించి ప్రెస్ వారికి
ఏమైతే కార్యక్రమం జరుగుతుందో వాటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.